ఆయన భయభక్తులు కలిగి ఉండటం చేత అంగీకరించబడి ప్రధాన యాజకుడు అయ్యాడు. నువ్వు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడై ఉంటావని చెప్పి ఆయన కీర్తన గ్రంథం 110 అధ్యాయం 4వ వచనంలో ఏదైతే చెప్పాడో దాని ప్రకారం నువ్వు అవుతావు అన్నాడు. ఆయన నువ్వు అవ్వాలి, నేను చెప్పాను నువ్వు అవ్వాలి, నా బిడ్డలా నేను చెప్పాను, పలానా సురేష్ నువ్వు ఇలా ఉండాలి, నేను చెప్పా నీ గురించి, నా ప్లానింగ్ ఇది అని ఆయన ఒక ప్లాన్ తీసుకున్నాడు. ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం నేను వెళ్ళాలంటే నా చిత్తాన్ని అడగకూడదు, నీ చిత్తం ఏంటో చెప్పుదేవా, చేయటకు నాకు కావాల్సినట్టు సహాయం చేయమని అడగాలి, అంతే తప్ప ఇంకో విషయాన్ని అడగకూడదు. మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 18వ వచనం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు గారి ప్రార్థన ఎలా ఉంటుంది? క్షణమాత్రముడు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ ప్రభావమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మనకు వచ్చే శ్రమలు, వేదనలు, ఆర్థిక బాధలు ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే. అనిత్యములు, అదృశ్యమైనవి అనిత్యములు. మనకు కనబడేవన్నీ కూడా అనిత్యములు, నిత్యం ఉండే కావు. అయితే ఆ శ్రమలే కానీ, బాధల వేదనలే కానీ అదృశ్యమైనవి నిత్యములు. మనకు దేవుడు ఏదైతే చెప్పాడో పరలోక రాజ్య స్వాస్యం ఉందనో అది నిత్యం ఉండేది. దాని కొరకు మనం పాటుపడాలి, దాని కొరకు మనం వేచి ఉండాలి, అది మన జీవిత లక్ష్యంగా ఉండాలి. ఎందుకని ఇంత చక్కగా పొందుపరుస్తున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2, 3, 4, 5వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన ప్రధాన యాజకుడు అవుటకు విధేయత చూపించాడు. విధేయత చూపించే కొద్ది శ్రమలోకి వెళ్ళాడు. ఈరోజు మనం కూడా అంతే. ఆయనకి ఎంత విధేయులు అవుతామో అన్ని శ్రమల్లోకి వెళ్తాం. కానీ అవన్నీ దృశ్యమైనవి. మన శ్రమలు కనబడుతున్నాయి, దృశ్యమైనవి, అవి తాత్కాలికమే. ఈరోజు ఆస్తులు కనబడుతున్నాయి, అవి తాత్కాలికమే. కాబట్టి అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి అదృశ్యమైన వాటిని గ్రహించాడు. కాబట్టి ఈయన విధేయుడయ్యాడు. విధేయుడవుట చేత ఆయన శ్రమలు అధికమైనవి. అందుకైనా అంగీకరించబడ్డాడు. ఈరోజు కూడా మనం కూడా ఆయన చిత్తానికి అప్పగించబడినప్పుడు శ్రమలు వస్తాయి. మనం అనుకుంటాము ఈ శ్రమలేంటి, ఆ శ్రమలేంటండి. ఆయన ఇచ్చినటువంటి ఒక టాస్క్ అది. అంటే ఒక అడుగు జాడల్లో ఒక ప్లానింగ్, సంకల్పం ప్రకారం మనకు అప్పచెప్పిన పని. ఆ పని చెయ్యాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన భయభక్తులు కలిగి ఎలాగ అంగీకరించబడ్డాడో మనం కూడా ఈలోక అబద్ధ ఆస్తులను వదిలి ఆ యేసుక్రీస్తు వారి జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు ఏ రోజు మొన్న ఆ రోజు కావాలని చెప్పి ప్రార్థన చేయండి. మీరు ఈ విధంగా చెయ్యండి. ఆయన చేశాడు, ప్రధాన యాజకుడు అయ్యాడు, మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేర్చబడ్డాడు. ఆ విధంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్న వారందరూ కూడా మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేర్చబడుతున్నటువంటి ఆయనలాగా మనము కూడా రాజులైన యాజకులు అంటాడు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మనం చూసినట్లయితే పేతురు గారు మన ఏమంటాడు? ఆయన 2వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు, మనమై ఉన్నాము. కాబట్టి ఆ ప్రధాన యాజకుడు ఏ విధమైనటువంటి విధేయత కలిగి ఉన్నాడో, విధేయత చూపించే కొద్ది శ్రమలోకి వెళ్ళాడు. విధేయత చూపించే కొద్ది శ్రమలు వస్తాయి. వచ్చినా కూడా ఆయన ఏమంటున్నాడు? 2వ అధ్యాయం 18లో ఏం చెప్పాడు? తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయం చేయవాడని చెప్పి ఆయన 2వ అధ్యాయంలోని హెబ్రీయుల పత్రికలో మనం చూస్తాం. 18వ వచనంలో చెప్తున్నాడు. అలాగే ఆయన చెప్తున్నటువంటి మాట మనం చూసినట్లయితే ఇక్కడే రాయబడుతుంది. 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా చెప్తున్నాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందరూ మనతో సహానుభావం లేనివాడు కాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందరూ సహానుభావం లేనివాడు కాడు. ఆయనకి తెలుసు బలహీనతల విషయాల్లో. సమస్త విషయములలో మన వల్ల శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. అపవాది లోకాన్ని సాష్టాంగ పడమంది, అనేక విధాలుగా శోధించింది, అయినా సరే ఆయన పాపం లేనివాడిగా ఉండెను. పాపంగా అంటే అపవాది ఇచ్చే ఆస్తులను సంపాదించుకుంటే పాపము. ఆ పాపము లేనివాడుగా ఆయన ఉండెను గనుక మనము కనికరింపబడితిమి. ఆయన ఆ విధంగా ఉన్నాడు కాబట్టి మన ప్రధాన యాజకుడు మనం కనికరించబడ్డాము. లేకపోతే మనం కనికరించబడ్డాము. ఆయన సక్సెస్ అయ్యాడు, మనం కూడా సక్సెస్ అవుతాము. దానికి ఆయన సహాయం చేస్తాడు. శోధింపబడ్డాడు కాబట్టి మనం కూడా శోధనలో నిలుచుటకు సహాయం చేస్తాడు. తప్పించుటకు కూడా మార్గాన్ని చూపిస్తాడు. శోధించబడ్డాడు కాబట్టి ఆయనకు తెలుసు. కాబట్టి సమస్తము మన వల్ల శోధింపబడిన ఆయన పాపములు లేనివాడిగా మనం ఉన్నాడు. కాబట్టి మనం కనికరింపబడితిమి. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాం? ధైర్యంగా కృపాసన దమ్మకు చేరుదాము అంటూ ఈ ప్రధాన యాజకుడిని గురించి తెలియజేస్తున్నాడు. ఈ ప్రధాన యాజకుడు విధేయుడైట చేత, భయభక్తులు కలిగినట చేత అంగీకరించబడ్డాడు. విధేయుడవుట చేత శ్రమలు అధికమైనాయి, అయినా కూడా ఆయన విధేయుడయ్యాడంట. అలాగే 9-10 వచనంలో ఆయన విధేయుడయ్యి
అధిక శ్రమలు పొందినప్పటికీ కూడా ఒక్క మాట కూడా నన్ను తప్పించని అడగలేదు. నీ చిత్తమైతేనే నన్ను గిన్నె నా నుండి తీయి తప్ప నీ చిత్తమైతేనే అన్నాడే గాని గిన్నె తొలగించమని అనలా. ఇటువంటి మాట ఈయన మాట్లాడాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన ప్రధాన యాజకుడు చూపిస్తున్నటువంటి మాట మనం నేర్చుకోవాలి. ఆయన విధేయుడవుట చేత అధిక శ్రమల్లో కూడా ఆయన మరణ అంచుకు వెళ్తున్నప్పుడు కూడా, శిలువ మరణానికి వెళ్తున్నప్పుడు కూడా ఆయన ఏ క్షణాన్ని కూడా ఆయన చిత్తం జరిగించమని లేదు, ఆయన మహిమ తెచ్చుకోలేదు, దేవునికే మహిమ తీసుకొచ్చాడు. ఒక్క మాట కూడా అడగలేదు. ఎన్నో శ్రమల్లోకి వెళ్ళాడు ఆయన. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి. ఇక్కడ పైన ఏం చెప్పబడుతుంది? 6వ వచనం, నీవు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడు అయి ఉన్నావు అన్నాడు. ఉన్నావు, ఉండటం చూశాడు ఆయన. అందుకని ఇప్పుడు ఏమవుతున్నాడు? పిలువబడెను, దేవుని చేత పిలువబడెను. మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఈ విధమైనటువంటి స్థితికి విధేయులైన వారందరికీ కూడా నిత్య రక్షణకు కారకుడయ్యాడు. చేయగలము, చేస్తారు, నేను సహాయం చేస్తాను, నేను ముందు చేశాను కాబట్టి మీరు నిలబడండి అని ఎలాగైతే రక్షణను పొందుకోబోతున్న వారికి, తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. మనం ఈరోజు రక్షించబడాలంటే ఈ విధమైనటువంటి విధేయులుగా ఉండాలి. ఆ యేసుక్రీస్తు వారు చూపించినటువంటి విధేయత చూపించినప్పుడు మనం కూడా ఆ కోవలోకి చెందుతాము. కాబట్టి దేవుడు తన కనికరం చొప్పున మనతో ప్రేమించి ఇంత గొప్ప మాటలు తెలియపరుస్తున్నాడు. మన ప్రధాన యాజకుడు ఏ విధంగా ప్రధాన యాజకుడు అయ్యాడో దేవుడు తన కనికరం చొప్పున మనకు తెలియపరిచారు. ఈరోజు 5వ అధ్యాయము 10వ వచనం వరకు మనం చూసాము. నెక్స్ట్ తన కార్యక్రమంలో 11 నుంచి ఉన్నటువంటి వచనాలు మనం చూద్దాం. దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడాడు. ఎందుకంటే ప్రధాన యాజకుడుగా అయినటువంటి యేసుక్రీస్తు వారు తన చిత్తాన్ని దేవుని చిత్తానికి అప్పచెప్పుకోవటం చేత, విధేయుడు అవుట చేత ఆయన ప్రధాన యాజకుడయ్యాడు. మనము కూడా రాజులైన యాజక సమూహము కాబట్టి శోధించబడతాము. అయినప్పటికీ కూడా ఆయన చేతిలో మనం ఉన్నాం కాబట్టి భయపడమాకండి. ఇంత స్ట్రక్చర్ బైబిల్ ఇచ్చి ఎన్నో ఒడిదుడుకులు మధ్య ఈ బైబిల్ మన చేతికి అందింది. ఇంత చక్కని దైవ గ్రంథాన్ని మనకిచ్చి ధైర్యంగా ముందుకు సాగండి అని చెప్తున్నప్పుడు మనం వెళ్ళాలి. దేవుడు తన కనికరం చెప్పిన మాట్లాడి మాటలకు ఆయనకే గంత మేము చెల్లిస్తూ ఎల్లవేళ ఆయన సన్నిధి పరిశుద్ధాత్మ దేవుడు మన తోడని నడిపించును గాక. ఆమేన్.